అందరికీ నమస్కారం. ఈరోజు మన దృష్టి పాఠంలో మల్టిపుల్ డిజేబిలిటీ కేటగరీకి సంబంధించినటువంటి విద్యార్థి యొక్క కేస్ స్టడీని పూర్తిగా తెలుగులో ఎలా అప్‌లోడ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో, ఇక్కడ గమనించుకోండి. ఈ యొక్క విద్యార్థి ఆర్థోపెడిక్ ఇంపైర్‌మెంట్ మరియు లెర్నింగ్ డిజేబిలిటీ కలిగి ఉన్నటువంటి విద్యార్థి. ఇంకా దీనికి లో విజన్ కూడా ఉంది. సో, ఇలాంటి కండిషన్ ఉండేటువంటి విద్యార్థికి మనం కేస్ స్టడీ ఎలా రాయాలో పూర్తిగా తెలుగులో చూద్దాము. ఇందుకు గాను ముందుగా మనం దృష్టి.org.in పోర్టల్ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత పోర్టల్‌లో మన యొక్క యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మన యొక్క డాష్‌బోర్డ్‌లో విద్యార్థిని మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు ముందుగా కేస్ హిస్టరీని థెరపీలో మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ కేస్ హిస్టరీని మనం ఓపెన్ చేయగానే మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ కేస్ హిస్టరీ రాసుకునేటప్పుడు కంప్లెయింట్స్ ఇన్ బ్రీఫ్‌లో మొదటిగా నేరేటివ్ హిస్టరీ, నేచర్, సీక్వెన్స్, మోడ్ ఆఫ్ ఆన్సెట్, డ్యూరేషన్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సింప్టమ్స్‌లో సో, విద్యార్థి యొక్క వివరాలను ఈ విధంగా మనం నమోదు చేసుకోవాలి. సో, ఈ యొక్క విద్యార్థి ఆర్థోపెడిక్ మరియు లెర్నింగ్ డిజేబిలిటీ ఉన్న విద్యార్థి. సో, నేచురల్ సింప్టమ్స్‌కొచ్చేసరికి మోటార్ స్పాస్టిసిటీ అనగా లెగ్స్ గట్టిపడడం, డెవలప్‌మెంటల్ డిలేలు, లో విజన్. ఇక్కడ లో విజన్ పర్టిక్యులర్‌గా మనం చూసినట్లయితే కార్టికల్ విజువల్ ఇంపైర్‌మెంట్ ఈ యొక్క విద్యార్థిలో మనం చూస్తూ ఉన్నాము. ఇంకా అదే విధంగా కలర్ ప్రిఫరెన్స్‌లో వచ్చేసరికి ఆహ్, ఈ యొక్క డిఫికల్టీ తను ఎదుర్కొంటున్నట్టు మనం రాసుకుంటున్నాము. ఇంకా దీనికి కొంచెం లైట్ మూవ్‌మెంట్ అవసరమనేది ఉంది. ఇంకా లైట్ గేజింగ్ కూడా దీనికి అవసరమై ఉంది. సో, ఇది మనకి ఇక్కడ నేచర్ ఆఫ్ సింప్టమ్స్‌లో వస్తుందండి. తర్వాత మనం గమనించినట్లయితే సీక్వెన్స్ అండ్ మోడ్ ఆఫ్ ఆన్సెట్‌లో మనం చూసినట్లయితే, సో, ఈ యొక్క ప్రాబ్లమ్ తనలో ఎలా వచ్చింది? ఆ యొక్క సీక్వెన్స్‌ని మనం ఇక్కడ పూర్తి వివరంగా రాసుకుంటాము. సో, ఇది మూడో పాయింట్‌గా మనం గమనించినట్లయితే, సో, తను పుట్టిన తర్వాత 3-6 నెలల్లో ఇది మొదలైంది. రోలింగు, సిట్టింగ్ మైల్‌స్టోన్స్ డిలే వలన 12-18 నెలల్లో వాకింగ్ ఫెయిల్ అవ్వడం వల్ల, నెక్స్ట్ స్పాస్టిక్ గైట్ ఇంకా మరి విజన్ సమస్యలు 2 ఏళ్లకు కనిపించినట్టు. సో, ఇక్కడ మనం పేరెంట్ దగ్గర నుంచి సమాచారాన్ని మనం తీసుకున్నాము. ఇంకా దీంతో పాటుగా డెప్త్ పర్ఫెక్షన్ లేకపోవడం అనేది ఈ యొక్క విద్యార్థిలో మనం గమనిస్తూ ఉన్నాము. దీని కారణంగా సో, ఫ్రీక్వెంట్‌గా తను పడిపోవడం దాన్ని ఫాలింగ్ ఫ్రీక్వెంట్ అంటాము. దాంతో పాటుగా గ్రాడ్యుయల్ ఆన్‌సెట్ వచ్చేసరికి పెరినేటల్ హిస్టరీ అనేది ఒక కారణంగా మనం ఇక్కడ రాసుకున్నామండి. తర్వాత డ్యూరేషన్ వచ్చేసరికి ఇది సాధారణంగా తనలో చాలా క్రానిక్‌గా అయిపోయిందండి. సో, ఇంకా మనం గమనించినట్లయితే ఇది లైఫ్ లాంగ్ మరియు ఇంకా మోటార్ సింప్టమ్స్‌తో గడిచిన 7 ఏళ్లుగా ఈ యొక్క లక్షణాలనేవి తనలో ఒక పర్సిస్టెంట్‌గా కనిపిస్తున్నట్టు మనం ఇక్కడ గమనించుకోవచ్చు. తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ సింప్టమ్స్‌కొచ్చేసరికి సో, పై కారణాల వలన ఈ యొక్క విద్యార్థిలో మోటార్ డిలేలు, ఇంకా వాకింగ్, ఇంకా ప్లేను పూర్తిగా ప్రభావితం చేసినట్లు మనం ఇక్కడ రాసుకున్నాము. తర్వాత ఈ యొక్క విద్యార్థికి ఉన్నటువంటి అసోసియేటెడ్ ప్రాబ్లమ్ లో విజన్ వలన సో, తనకి లెర్నింగ్‌లో ఎస్పెషల్లీ రీడింగ్ అండ్ విజువల్ టాస్క్స్‌లో మరియు సోషల్ ఇంటరాక్షన్ ఇది చాలా ప్రభావితం చేసినట్టు మనం విద్యార్థి యొక్క గత టీచర్ చెప్పిన సమాచారాన్ని, పేరెంట్ చెప్పిన సమాచారాన్ని, ప్రస్తుతం మనం గమనించినటువంటి అంశాలను మనం ఇక్కడ నమోదు చేసుకున్నాము. దీంతో పాటుగా ఫ్రస్ట్రేషను, బిహేవియర్ ఇష్యూస్ కూడా తనలో కనిపించాయి. సో, ఇది మనం కంప్లెయింట్స్ ఇన్ బ్రీఫ్‌లో మనం పూర్తిగా తెలుగులో రాసుకునే విధానం అండి. తర్వాత హిస్టరీ ఆఫ్ కన్సల్టేషన్ విత్ ప్రెజెంట్ ఇల్‌నెస్‌లో చూసినట్లయితే, సో, తనకున్నటువంటి ప్రస్తుత సమస్యల దృష్ట్యా తన అలోపతిక్ హాస్పిటల్స్‌ని విజిట్ చేసినట్టు, సైకాలజిస్ట్‌ని, ఇంకా న్యూరాలజిస్ట్‌ని, పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ చేసినట్టు పేరెంట్స్ తాలూకా సమాచారం ప్రకారం మనం వాటిని నోట్ చేసుకున్నాము. ఇంకా మెడికల్ ట్రీట్మెంట్ అండర్‌టేకింగ్‌లో మనం గమనించినట్లయితే గతంలో ఆర్థోపెడిక్ వైద్య నిపుణుల సలహాలు పాటించారండి. తనకున్నటువంటి ఈ యొక్క మోటార్ డిలేస్ కారణంగా. తర్వాత బిహేవియరల్ చెక్ లిస్ట్‌లో మనం చూసినట్లయితే సో, మనం ఇక్కడ గమనించుకున్న అంశం ఏంటంటే అవాయిడ్స్ ఐ కాంటాక్ట్, ఇంకా అపియర్ టు బి ఇన్ హిస్ ఆర్ హెర్ ఓన్ వరల్డ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత పూర్ అండ్ లిమిటెడ్ అటెన్షన్ తనలో చూస్తూ ఉన్నాము. సో, తన యొక్క కండరాలు సరిగా అభివృద్ధి చెందకపోవడాన్ని బట్టి తనలో వెరీ లో ఎనర్జీని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా తనలో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యల వలన అంటే దృష్టిలోపం కావచ్చు, నెక్స్ట్ ఈ యొక్క ఆర్థోపెడిక్ ఇంపైర్‌మెంట్ వల్ల కావచ్చు. సో, తనలో షైనెస్‌ని కూడా మనం నోట్ చేసాము. సో, ఈ అన్ని కారణాలు తన యొక్క ఏడీఎల్‌ని ప్రభావితం చేశాయి. సో, కొన్ని వాటికి మాత్రం అసిస్టెన్సీ కావాలి. కొన్ని వాటికి మాత్రం తను స్వతంత్రంగా తను చేసుకోగలుగుతున్నాడు. సో, ఇవి బిహేవియరల్ చెక్ లిస్ట్‌లో మనం గమనించుకున్నటువంటి అంశాలండి. తర్వాత హిస్టరీ ఆఫ్ కన్సర్న్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థెరపిస్ట్‌లో మనం చూసినట్లయితే, సో, తినకు గతంలో ఫిజియోథెరపీ వారానికి 3 పర్యాయం తీసుకున్నట్టు తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ మనం చూసుకున్నట్లయితే, సో, వీళ్ళది న్యూక్లియర్ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్. సో, తినకి ఒక సిబ్లింగ్ ఉన్నారు. బర్త్ ఆర్డర్ చూసుకున్నట్లయితే తిను
చిన్నవాడు. ఇంకా ఫ్యామిలీ సోషల్ ఫైనాన్షియల్ స్టేటస్ చూసినట్లయితే యావరేజ్ అని, తర్వాత పేరెంటల్ టైప్ వచ్చేసరికి నార్మల్ పేరెంటల్ టైపు. కన్సాన్గ్యూనియస్ మ్యారేజ్ అంటే ఇది కాదండి. వీరి యొక్క మ్యారేజ్ డేట్ మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాము. తర్వాత పేరెంటల్ ఏజ్ అట్ కన్సెప్షన్‌కొచ్చేసరికి ఫాదర్‌కి 27 ఇయర్స్, మదర్‌కి 21 ఇయర్స్‌లో ఈ బాబు ప్రెగ్నెన్సీలో కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఏజ్ అట్ విచ్ ప్రాబ్లమ్ వాస్ ఐడెంటిఫైడ్. తినలో సాధారణంగా ఈ సమస్యలన్నిటిని కూడా 3 సంవత్సరాల వయసులో వీటిని నోటీస్ చేసినట్టు పేరెంట్స్ చెప్పడం జరిగింది. హిస్టరీ ఆఫ్ ఫ్యామిలీ ఇల్‌నెస్‌లో వచ్చేసరికి ఏ విధమైనటువంటి ఆహ్, పూర్వీకులు కావచ్చు, వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, ఎవరికీ ఈ రకమైనటువంటి ఇల్‌నెస్ ఉన్నట్టు పేరెంట్స్ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్‌లో మనం గమనించుకున్నాము. తర్వాత ప్రీనాటల్ హిస్టరీ వచ్చేసరికి వాంటెడ్ ప్రెగ్నెన్సీ, తర్వాత రెగ్యులర్ ప్రీనాటల్ చెకప్ చేసుకున్నారు. సో, ప్రెగ్నెన్సీ టైమ్‌లో డయాబెటిస్ గాని, జాండీస్ గాని, యాక్సిడెంట్ ట్రామా గాని జరగలేదు. సో, ఎక్స్‌రే మరియు ఇంకా కెమికల్ రేడియేషన్‌కి వీరు ఎక్స్‌పోజ్ అయినట్టు చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఇంకా హైపర్ టెన్షన్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఈ పేరెంట్స్‌లో లేనట్టు మనం గమనిస్తూ ఉన్నాము. తర్వాత హై బ్లడ్ ప్రెషర్, బ్లడ్ ఇన్‌కాంపాటిబిలిటీ, ఇలిసిట్ డ్రగ్స్ యూసేజ్, వెజనల్ బ్లీడింగ్, ఎక్సెసివ్ స్వెల్లింగ్, అబ్నార్మల్ వెయిట్ గెయిన్. సో, వీటిని తన యొక్క ప్రెగ్నెన్సీ టైమ్‌లో గమనించలేదని తల్లి చెప్పడం జరిగింది. తర్వాత ఎక్సెసివ్ వామిటింగ్ జరిగినట్టు ఈ యొక్క అబ్నార్మల్ కేస్‌ని తను చెప్పడం జరిగిందండి. సో, ఇంకా వీటితో పాటుగా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ గాని, హైపర్‌టెన్షన్ గాని ఏమీ లేవని చెప్పారు. సో, ఇన్ఫెక్షన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ గాని ఇలాంటి సమస్యలు అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవి కూడా వారిలో లేనట్టు చెప్పారండి. ఇంకా వీటితో పాటుగా వాక్సిన్స్, ఇతర అలర్జీస్, పాయిజనస్ ఫ్యూమ్స్‌కి ఎక్స్‌పోజర్, మాల్ న్యూట్రిషన్ గాని, యూజెస్ ఆఫ్ డ్రగ్స్ గాని వీరిలో లేనట్టు చెప్పడం జరిగింది. సో, హాస్పిటలైజేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ రీజన్. సో, అలాంటి సంఘటనలేవి జరగలేదని సో, తల్లి వివరించడం జరిగింది. తర్వాత నేచురల్ హిస్టరీకొచ్చేసరికేంటంటే సిజేరియన్ జరిగింది. సో, ప్రీటర్మ్‌గానే బేబీ బర్త్ జరిగిందండి. సో, ప్రీమెచ్యూర్ బేబీగా తల్లి చెప్పడం జరిగింది. తర్వాత బర్త్ ట్రై వచ్చేసరికి ఇమ్మీడియేట్‌గా జరిగింది. సో, ఆక్సిజన్ డెఫిషియన్సీ వలన సో, జరిగినట్టు తల్లి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక బర్త్ కలర్ వచ్చేసరికి నార్మల్ అని చెప్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ బర్త్ కలర్ అనేది కొంచెం అబ్నార్మల్‌గా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ బర్త్ వెయిట్ వచ్చేసరికి ల్ అండర్ వెయిట్‌తో బేబీ బర్త్ అనేది జరిగింది. లెంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి 7 మంత్స్. సో, లెంత్ ఆఫ్ లేబర్ వచ్చేసరికి 2 అవర్స్‌గా చెప్పారు. సో, వీటిలో సిగ్నిఫికెంట్ రిమార్క్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రీమెచ్యూర్ బేబీ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బర్త్ ఆస్ఫిక్సియా జరిగినట్టు పేరెంట్ వివరించడం జరిగిందండి. సో, తర్వాత పోస్ట్ నాటల్ హిస్టరీ మనం గమనించినట్లయితే ఇక్కడ జాండీస్, ఇన్ఫెక్షన్, ట్రామా జరిగినట్టు పేరెంట్ వివరించడం జరిగింది. దీంతో పాటుగా సో, అన్ని రకాల ఇమ్యునైజేషన్ పిల్లవాడికి అందించినట్టు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నామండి. పోలియో, డీపీటీ, మీజిల్స్ అండ్ ఎంఎంఆర్ ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది వారికి జరిగినట్టు పేరెంట్ వివరించడం జరిగింది. తదుపరి డెవలప్‌మెంటల్ హిస్టరీ కావచ్చు. నెక్స్ట్ ఇంకా డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్ అనేవి తినలో సాధారణ స్థాయి కంటే ఆహ్, ఎక్కువ సమయం తీసుకున్నట్టు మనం గమనించవచ్చండి. సో, తర్వాత మనం ఇక్కడ చాలా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో, ఈ విద్యార్థికి సంబంధించినటువంటి మెడికల్ హిస్టరీ కావచ్చు, నెక్స్ట్ ఇంకా సోషల్ మైల్‌స్టోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నోట్ చేసుకుంటామండి. ఇక్కడ అకాడమిక్ హిస్టరీకొచ్చేసరికి సో, ఈ విద్యార్థి గడిచిన విద్యా సంవత్సరంలో రెగ్యులర్‌గానే స్కూల్‌కి హాజరైనట్టు, గడిచిన విద్యా సంవత్సరంలో బోధించినటువంటి టీచర్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం మనం నోట్ చేసుకున్నాము. సో, అయితే ఇక్కడ స్కూల్ బిహేవియర్‌కొచ్చేసరికి ఎస్పెషల్లీ క్లాస్ రూమ్ బిహేవియర్‌లో వచ్చేసరికి ఫ్రస్ట్రేషన్ వల్ల డిస్ట్రాక్టెడ్ లేదా క్వైట్ మూవ్‌మెంట్ ఉన్నట్టు టీచర్ అబ్జర్వ్ చేసినట్టు ఇక్కడ చెప్పడం జరిగింది. సో, తనకున్నటువంటి లో విజన్ ప్రాబ్లమ్ వలన హెడ్ మూవ్‌మెంట్ లేదా ఐ కవరింగ్ అనేది వెరీ స్లోగా ఉండేట్టు టీచర్ నోటీస్ చేసినట్టు చెప్పారు. ఇంకా స్లో వర్క్, పీర్ ప్లేలో తను హ్మ్, విత్‌డ్రాల్ చేసుకోవడం వలన తనలో ఏడీహెచ్‌డీ లైక్ సింప్టమ్స్ ఉన్నట్టు సో, స్కూల్ బిహేవియర్‌లో టీచర్ చెప్పడం మనకు జరిగిందండి. తర్వాత ప్లే బిహేవియర్ వచ్చేసరికి సో, సాధారణంగా అతనికి విజువల్ క్లూస్ లేకపోవడం వల్ల ప్లే బిహేవియర్ అనేది సోలిటరీ ప్లే అని చెప్పి ఆహ్, గడిచిన విద్యా సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి టీచర్ అబ్జర్వేషన్ చెప్పడం జరిగింది. సో, సాధారణంగా ఈ పిల్లవాడికి టాక్టైల్ మరియు ఆడియో ప్రిఫరెన్స్ మరియు ఇమిటేషన్ డిలే ఉండడం వలన ఈ ప్లే బిహేవియర్‌లో ఎక్కువగా సోలిటరీ ప్లేనే తను ఇష్టపడేవాడు. తర్వాత మోటార్ లిమిట్స్ వల్ల కూడా ప్యారలల్ ప్లేలో గాని, టీచర్ స్పాంటేనిటీలో గాని ప్లేఫుల్‌నెస్‌లో లేకపోవడం మనం ఇక్కడ గమనించవచ్చండి. అయితే ఆహ్, తర్వాత టీచర్ ఒపీనియన్స్ అబౌట్ ద చైల్డ్ విషయంకొచ్చినట్లయితే, సో, టీచర్స్ ఒపీనియన్‌లో వచ్చేసరికి ఏంటంటే తిను రెసిలియంట్ అని చెప్తూ ఉన్నారు. కానీ
తినలో స్లో పేస్ ఉండడం వల్ల అటెన్షన్ ఇష్యూస్ ఉన్నట్టు, ఇంకా క్వైట్ లేదా ఫ్రస్ట్రేటెడ్‌గా ఉన్నట్టు సో, టీచర్స్ ఒపీనియన్‌లో మనం గమనించవచ్చండి. సో, ఇక్కడ సమ్మరీ ఆఫ్ ద కేస్‌కొచ్చేసరికి తిను పూర్తిగా ఆర్థోపెడిక్ ఇంపైర్‌మెంట్ విత్ ఇంకా ఏడీహెచ్‌డీ లైక్ సింప్టమ్స్ ఇంకా వీటితో పాటుగా స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ అండ్ లో విజన్ సింప్టమ్స్‌ని మనం ఇక్కడ సమ్మరీ ఆఫ్ ద కేస్‌లో మనం మెన్షన్ చేసుకుంటాము. సో, ఇక్కడ రిఫరెన్సెస్ టు పుట్ టిక్ మార్క్ అబౌట్ ద రికమెండేషన్స్‌కొచ్చేసరికి ఆక్యుపేషనల్ థెరపీ అవసరం దీనికి, బిహేవియరల్ థెరపీ అవసరం. దీంతో పాటు ఫిజియోథెరపీ అవసరం, న్యూరాలజీ కన్సల్టేషన్ అవసరం, కౌన్సెలింగ్ అనేది అవసరం, అకాడమిక్ ట్రైనింగ్ అవసరం. వీటితో పాటుగా బిహేవియరల్ కన్సల్టేషన్ అనేది కంపల్సరీ అని చెప్పి మనం ఇక్కడ నోట్ చేసుకుంటున్నాము. తర్వాత అడిషనల్ నోట్స్‌కొచ్చేసరికి మల్టీ సెన్సరీ టూల్స్, వెర్బల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవి ఉపయోగపడుతుందని చెప్పి మనం అడిషనల్ నోట్స్ మనం పెట్టుకుంటున్నాము. తర్వాత స్పేస్ మూవ్‌మెంట్ ఇంకా మ్యూజిక్‌తో తనలో ఎంగేజ్‌మెంట్ పెంచొచ్చని చెప్పి మనం ఇక్కడ అడిషనల్ నోట్స్‌గా మనం పెట్టుకుంటున్నామండి. దీంతో పాటుగా బ్రేక్స్, ప్రీ సపోర్ట్, సజెస్ట్ అనేది ఇక్కడ అవసరమని చెప్పి మనం అడిషనల్ నోట్‌గా పెట్టుకున్నామండి. సో, ఈ విధంగా ఒక మల్టిపుల్ డిజేబిలిటీ కేటగరీకి సంబంధించినటువంటి విద్యార్థి యొక్క కేస్ స్టడీని మనం ఈ విధంగా మనం పూర్తి చేసుకోవచ్చు. థాంక్ యూ. ఈ యొక్క వీడియోలో మీకేమైనా ఆహ్, సందేహాలున్నట్లయితే క్రిందనున్నటువంటి కామెంట్ సెక్షన్‌లో మీ యొక్క డౌట్స్‌ని మీరు మాకు తెలియచేయవచ్చు. థాంక్ యూ.